పెళ్లంటేనే నూరేళ్ల పంట. అలాంటి వివాహానికి శుభముహూర్తం చాలా అవసరం. శుభముహూర్తంలోనే చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం, శ్రావణ మాసం, వైశాఖ మాసంలో అధికంగా పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే 2026లో వచ్చే మాఘమాసంలో శుక్రమౌఢ్యమి కారణంగా పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు లేవన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మూఢాలు 2 రకాలుగా ఉంటాయన్నారు పండితులు. ఇందులో ఒకటి గురుమౌఢ్యమి కాగా రెండోది శుక్రమౌఢ్యమి. గురువు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని గురుమౌఢ్యమని, శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని శుక్రమౌఢ్యమని అంటారని తెలిపారు. గురుడు, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు స్వయం కాంతిని కోల్పోవడం వలన మూఢమి వస్తుందన్నారు పండితులు. వివాహాలు చేసుకునేటువంటి మాసాలలో శుక్రమౌఢ్యమి రావడము అనేటువంటిది ప్రధానంగా చర్చనీయాంశముగా ఉన్నది. అందుకే ఈ సమయానికి ఇంతటి ప్రాధాన్యత అందరి మనస్సు లోపల కూడాను చర్చిస్తున్నటువంటి విషయం. ఈ శుక్రమౌఢ్యం లోపల ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చును, ఏ కార్యక్రమాలు చేసుకోకూడదు అనేటువంటిది విషయము చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకటి ఏంటంటే, పంచదశ కర్మల లోపల ముఖ్యమైనటువంటివి వివాహము, ఉపనయనము. ఈ రెండు కూడాను మనకు ఈ శుక్రమౌఢ్యం లోపల పనికిరావు. అంతేకాకుండా గృహారంభము, గృహప్రవేశము కూడాను పనికిరాదు. ఇక కేశఖండనము, చౌలము ఇలాంటి కర్మలు కూడాను ముఖ్యమైనటువంటి పనులు కనుక మనకు ఈ శుక్రమౌఢ్యం లోపల ఈ పనులన్నీ కూడాను మనము త్యజించాలి. నవంబర్ 26 నుండి 2026 ఫిబ్రవరి 17 వరకు శుక్లమౌఢ్యమి ఉంటుందన్నారు జ్యోతిష్య సిద్ధాంతులు. దాదాపు 83 రోజుల పాటు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేవన్నారు. మూడంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, గృహ నిర్మాణ ప్రారంభం, శంకుస్థాపన, యజ్ఞాలు, వ్యాపారాలు ప్రారంభం, మహాదానాలు చేయటం నిషిద్ధమన్నారు పండితులు. ఈ 27 నవంబర్ 2025 నుండి 17 ఫిబ్రవరి 2026 మధ్యకాలము అనంటే దాదాపుగా 80 రోజులు, సుమారుగా 80 రోజులు ఈ శుక్రమౌఢ్యమి ఉంది. ఈ శుక్రమౌఢ్యమి ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడాను మనము సూక్ష్మంగా చూసినట్టయితే, ఖగోళంలో సూర్యుడు కేంద్రంగా ఉంటూ గ్రహాలన్నీ కూడాను సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయము సాధారణ వ్యక్తికి కూడాను తెలిసినటువంటి విషయమే. ఈ మౌఢ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శుక్రుడు మనిషికి సంతోషాన్ని ఇచ్చేటువంటి గ్రహము. అంటే జీవితంలో మనిషికి కావలసినటువంటి ఆనందము, సంతోషము, సుఖము